నువ్వు అటువైపు ఉన్నావు, నీ ఆలోచన అంతా అక్కడ ఉన్నదా? నేను కేసీఆర్ అదృశ్యం అయిపోతాడు, కేసీఆర్ పార్టీ లేకుండా పోతుంది అనేటోళ్ళ గురించి మాట్లాడుతూ, మాకు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు శత్రువులు, మిగతా వాళ్ళందరికీ ఏమో కేవలం ప్రత్యర్థి పార్టీలే శత్రువులు, కానీ మాకు కొంచెం మీడియా హౌజెస్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వస్తుంది ప్రచారము అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అది కూడా చెప్తాను నేను. మొన్న మీ వార్తలు, మీ కొన్ని ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షిక వార్త ఏంది 6,000 కోట్లు నష్టం. దాంట్లోనే మీరు రాసిన రాత ఏంది, చెల్లించింది 7,000 కోట్లు ఛత్తీస్గఢ్కు, తెచ్చింది 18,000 మిలియన్ యూనిట్లు. 18,000 మిలియన్ యూనిట్లకు సరే 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టం ఎట్లొస్తుంది? ఆ వార్త చెప్పింది ఎవడు మీకు? దానికి అమ్మ ఎవరు, అయ్య ఎవరు? ఆ వార్తకి వాడికి పేరు లేదు, ఊరు లేదు. రాస్తే ఎవరో మీ పత్రికా మిత్రుడు ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఆయన తయారు చేసి వెతుక్కొని వచ్చి వాస్కోడిగామలాగా పట్టుకొచ్చుకుని అనడానికి ఒక్క పత్రికలో రాలే, అన్ని పత్రికలలో అదే వార్త ఒకే తీరుగా ఎవడో రాసి పంపిస్తే అది చేసుకున్నాము. ఏమనాలి దీన్ని? కేసీఆర్ మీద బురద చల్లడానికి చేసిన ప్రయత్నం. దానికి కేసీఆర్ వైపు నుంచి ఒక ఆన్సర్ వచ్చింది, ఒక సమాధానం వచ్చింది, ఒక వివరణ వచ్చింది. ఇచ్చిండ్రు అది తెల్లవారి? పత్రికా విలువల గురించి ఇంతప్పుడు మాట్లాడతారు, ఎందుకు ఇవ్వరు? ఏ పత్రికా విలువలు మీకు పాటిస్తున్నది? ఆ వార్తలు ఎంతైతే రాసినావో అదే పద్ధతిలో వివరణ పోవాలి కదా ప్రజలకి. ఎందుకు ప్రజలకు తెలుసుకునే హక్కును చంపేస్తున్నారు? మీకు ఇష్టమైన పద్ధతుల్లో ఇష్టమైన వాళ్ళ కొరకు మీకు ఇష్టమైన రాతలు రాస్తూ ప్రజలకు ఆ హక్కు ఉంది. ఇది చెప్పిన వాడెవడు? ఎవరి తరఫున రాష్ట్రం అడిగే హక్కు ఉంది. మీ పేపర్ను కూడా 5 రూపాయలు 6 రూపాయలు పెట్టి కొంటున్నారు వాళ్ళు. నువ్వు వాళ్ళదే రాస్తావు, ఎందుకు బీఆర్ఎస్ది రావు? ఎందుకు బీఆర్ఎస్ది రాదు? అంటే ఏంది? బీఆర్ఎస్ గొంతు నొక్కి బీఆర్ఎస్ గొంతు పైన కాలు పెట్టి మేము కరాల నృత్యం చేస్తాం అనుకుంటున్నారు. ఎందుకు రాదు? పత్రికా విలువ గురించి మాట్లాడే పెద్దలు ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు? రావాలి కదా. తెల్లవారి వారిది ఇచ్చారు మళ్ళీ దీని సపోర్ట్గా, ఎందుకు అది ఇవ్వలేదు? మళ్ళీ తెల్లారైన ఇవ్వలేదు. ఏంటిది మీరు వల్ల వేసే నీతులు ఏంటివి? గురువింద నీతులు చూస్తలేరు ప్రజలు, అర్థం చేసుకోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఎందుకనో మీడియా హౌజుల వల్ల పోతున్నాయి. మీడియా హౌజులు కూడా చేసే కుట్రలు చేస్తాయి, ఆనాడు కూడా చేసినా ఈనాడు కూడా చేస్తాయి. రాజకీయాలకు అతీతంగా లేరు కదా. చీకటి ఒప్పందాలు, చీకటి దోస్తాలు ఉన్నాయి కదా.